శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే చెప్పుల స్టాండ్ ఎక్కడ పెట్టాలి, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుల్ని ఎక్కడ విడవాలి. కొంతమంది పెట్టేవాళ్ళు నెగిటివ్ కామెంట్ అయితే పెడతారు ఈ వీడియోకి. ఎందుకంటే చెప్పులు కూడా ఎక్కడ వదలాలో మాకు చెప్పాలా, ఎక్కడ వదులుతాం, గుమ్మం ముందు వదులుతాం లేదా గేటు దగ్గర వదులుతాం, ఇది కూడా వాస్తులో ఉందా అని అడుగుతూ ఉంటారు, లేదంటే కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వారు మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. శాస్త్రంలో ఏముందో చెప్పడం వరకు నా బాధ్యత. వినడం వినకపోవడం, ఆచరించడం ఆచరించకపోవడం మీ అభిప్రాయం, మీ ఇష్టం. సరే, విషయానికి వస్తే చెప్పుల స్టాండ్ ఎక్కడ పెట్టాలి, లేదు చెప్పులు ఎక్కడ విడవాలి. చెప్పుల స్టాండ్ గురించి అయితే లేదండి, చెప్పుల గురించి ఉంది. సాధారణంగా చెప్పులు పాదరక్షలు ఎందుకు వాడుతూ ఉంటాం? మన పాదాలను రక్షించుకోవడం కోసం. పాదరక్షలు వేసుకుని మనం బయట అంతా తిరిగి తిరిగి వస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. మనం కూడా కొంత నెగిటివ్ ఎనర్జీని తీసుకుని వస్తాం. అదంతా ఎక్కడ ఉంటుందండి? మన పాదాలలో, పాదరక్షల్లో ఉంటుంది. పాదరక్షలతో వచ్చి గుమ్మం ముందు చెప్పులు విడిచి లోనికి వెళ్తూ ఉంటాం. కొంతమంది అయితే కాళ్ళు కడుక్కుని వెళ్తూ ఉంటారు. చూడండి మన శాస్త్రం ఎంత గొప్పదో. కాళ్ళు కడుక్కొని మాత్రమే గృహంలోనికి వెళ్ళాలి అని చెప్పబడింది. ఎందుకు? కాళ్ళు కడుక్కుంటే బయట తిరిగి తిరిగి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నెగిటివ్ ఎనర్జీని శుభ్రం చేసుకుని లోపలికి వెళ్ళడం. పాదరక్షలు గుమ్మం ముందైతే వదలకూడదు, గుమ్మానికి అటు సైడు ఇటు సైడు వదలకూడదు. ప్రధాన సింహద్వారానికైనా కనీసం గడప ఉండాలి. గడప గురించి ఆల్రెడీ వీడియో చేశాను నేను. గడప ఉంటే మన గృహంలోనికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆగుతుంది. దానికోసం గడపని గుమ్మం యొక్క కొలతలు, గుమ్మానికి కూడా ఆయం కట్టేటటువంటి కొలతలు ఉన్నాయి. గుమ్మానికి కూడా ఆయం ఉంటుంది అనే విషయం ఎంతమందికి తెలుసండి? గృహానికి ఆయం కట్టించుకుంటారంట. ఈ మధ్యకాలంలో అది కూడా లేదనుకోండి. అది పాటించాలా లేదా, అవసరం లేదా అనే విషయాన్ని కూడా నేను తదుపరి వీడియోలో చేస్తాను. గుమ్మాలకు కిటికీలకు కూడా ఆయాలు ఉంటాయి. అలా ఆయం ఎందుకు కడతారంటే ఇలా బెనిఫిట్ కోసం. సరే, మనం అసలు వీడియోలోకి వచ్చేద్దాం. వేరే టాపిక్ అంతా మాట్లాడుకుంటున్నాం. చెప్పులు గుమ్మం ముందు వదలకూడదు, గుమ్మానికి కుడి పక్క ఎడం పక్క కూడా వదలకూడదు. మరి ఎక్కడ వదలాలి? ఈ చిత్రపటం చూడండి. ఈ మోడల్ డయాగ్రామ్లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇది వచ్చేసి మోడల్ గృహం. దర్వాజాలు అంటే గుమ్మాలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. దర్వాజా ప్లేస్మెంట్స్ గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. నమూనా మాత్రం ఇది ఏ ఫేసింగ్ అయినప్పటికీ, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోండి, గేట్ ఎక్కడ వచ్చింది? తూర్పు ఈశాన్యంలో. లోపలికి వస్తారు. ఈశాన్య భాగంలో ఏదో ట్యాప్ ఉంటుంది, లేదంటే బయట పక్కన ఈశాన్య భాగంలో ట్యాప్ ఇచ్చి ఉంటారు. కొంతమంది తూర్పు భాగంలో కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చారు. చెప్పులు ఇక్కడ విడవకూడదు, ఇక్కడ విడవకూడదు. ఎందుకంటే ఈశాన్య భాగం దేవతా స్థానం. ఈశాన్య భాగం ఏంటంటే దేవతా స్థానం. కాబట్టి ఈశాన్య భాగంలో చెప్పులు వదలకూడదు, గుమ్మానికి ఎదురుగా వదలకూడదు. చెప్పులు ఎక్కడ వదలాలంటే ఇక్కడ వదలాలి. తూర్పు ఆగ్నేయం, లేదంటే ఉత్తర వాయవ్యం. ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఈ రెండే ఆప్షన్లు. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ట్యాప్ ఉంటే ఇక్కడ కాళ్ళు కడుక్కుని చెప్పులు విడిచేసి లోనికి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరగా ఉంటే ఇక్కడ చెప్పులు విడిచేసి ఇలా లోనికి వెళ్ళాలి. ఇకపోతే ఉత్తరం అయితే, ఉత్తరాన్ని కూడా ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంటుంది, లోపలికి వస్తారు. ఈశాన్యంలో వదలకూడదని చెప్పాం కదండి. ఈశాన్యంలో వదలొద్దు, గడప దగ్గర వదలొద్దు. వాయవ్యంలో వదలండి, లేదంటే ఆగ్నేయంలో వదలండి. ఇక్కడ వరకు ఓకే. చెప్పులు వదలడం, లేదంటే షూ ర్యాక్, చెప్పుల యొక్క స్టాండ్ను ఏర్పాటు చేసుకోవడం కూడా ఇదే ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోండి. గృహం లోపల ఎక్కడా కూడా మీరు చెప్పుల స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోరాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. గడప లోనికి చెప్పులు రాకూడదు. చెప్పులు ఇప్పుడు కూడా బయటే ఉండాలి. గడప లోపలికి ఇప్పటికీ కూడా చెప్పులు రాకూడదు. కొత్తవి అయితే ఏదో తెచ్చి పక్కన పెట్టుకుంటూ ఉంటాం, బాక్స్తో ఉంటాయి కాబట్టి వాడం. మనం వాడినటువంటి చెప్పులు ఏవి కూడా లోనికి రాకూడదు, బయటే ఉండండి. ఇకపోతే దక్షిణానికి వచ్చేసరికి దక్షిణ ఆగ్నేయం గేట్ ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో వదలొచ్చు, నైరుతిలో వదలొచ్చు, లేదంటే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇక్కడైనా ఏర్పాటు చేసుకోండి. పడమర వచ్చేసరికి పడమర వాయువ్యంలో గేట్ ఉంటుంది.
ఉత్తర వాయువ్యంలో వదలండి, లేదంటే నైరుతిలో వదలండి. చెప్పుల స్టాండ్ కూడా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి. సాధారణంగా తూర్పు ఆగ్నేయంలో ఎక్కువ వదలడానికి ప్రిఫర్ చేయండి ఉత్తరం వాళ్ళు, తూర్పు వాళ్ళు ఇద్దరు కూడా. పడమర ఫేసింగ్, దక్షిణ ఫేసింగ్ వాళ్ళు మాత్రం నైరుతిలో ప్రిఫర్ చేయండి. సరే, ఓకే, అర్థమైంది కదా మిత్రులారా. చెప్పుల స్టాండ్ ఎక్కడ పెట్టాలి, చెప్పుల యొక్క ప్రాధాన్యత, చెప్పులు ఎందుకు బయట ఉంచాలనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వాట్సాప్లో మమ్మల్ని సంప్రదిస్తే ఎటువంటి వాస్తు సలహాకైనా సూచనకైనా సమాధానం ఉచితంగానే చెప్పబడుతుంది. డౌట్స్కి అయితే ఛార్జెస్ లేవు. విజిట్లకి, ప్లాన్లకి మాత్రమే ఛార్జెస్ వర్తిస్తాయి. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.